మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. మాంసాహారం సాత్విక ఆహారం, సత్వ రజస్తమో గుణాలతో కూడుకున్నది మన శరీరము. సాత్విక ఆహారం తింటేనే సాత్వికంగా ఉంటాం. వేరే రకమైన ఆహారాన్ని తింటే రజోగుణం వస్తుంది. ఇంకా వివరాల్లోకి వెళ్దాం. నేను మాంసాహారం తినొద్దని చెప్పే అర్హత నాకు లేదు. ఎందుకంటే మనుషుల జీవనం స్టార్ట్ అయిందే ఒక జంతువులను చంపుకొని తినడంతో మన ఆహారం అనేది అదే అని ఫస్ట్ యుగం స్టార్ట్ అయినప్పుడు తప్పనిసరిగా ఒకళ్ళనొకళ్ళని చంపుకొని తిన్నారు, తర్వాత పశువులను చంపుకొని తిన్నారు, జంతువులను చంపుకొని తిన్నారు. అక్కడి నుంచే మన జీవన విధానం స్టార్ట్ అయింది. ఈ మాంసాహారము అనే దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు సాత్విక ఆహారము ఎందుకు అనే విశ్వనియమంలో ఒక సీక్రెట్ దాగి ఉంది నాన్న. ఏంటంటే మన ఇంట్లో ఒక రకమైనటువంటి ఆహారం మిగిలిపోతుంది, అన్నం మిగిలిపోతుంది. మిగిలిపోతే 2 రోజుల్లో ఏమవుతుంది, బూజు వచ్చేస్తుంది. కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి కొట్టి 2 రోజులు బయట పెడితే దాని నిండా బూజు వస్తుంది. అట్లాగే మన ఇంట్లో మిగిలిపోయిన ఆహారం ఏదైతే ఉందో ఆ బూజు వచ్చిన ఆహారాన్ని మట్టిలో పడేస్తాం. మట్టిలో పడేయగానే ఏమవుతుంది, ఇంకా చిన్న పురుగులు వచ్చేస్తాయి. ఆ పురుగులను తినటానికి ఇంకో పెద్ద పురుగులు వస్తాయి. ఆ పెద్ద పురుగులు తినడానికి చిన్న పిట్టలు వస్తాయి. ఆ పిట్టలను తింటేందుకు ఇంకేదో పిట్ట వస్తుంది. ఈ విధంగా ఈ విశ్వం అంతా వన్నెస్ అనే దాంతో అటాచ్డ్ అయి ఉంది. ఈ విశ్వంలో మీకు, నేను, నాకు, మీరు ఎవరికి వాళ్ళము వేరు కాదు. ఒకళ్ళకొకళ్ళము కలిసే ఉన్నాము. అప్పుడేం చేశారు తెలిసిన, వినాయకుడి దగ్గర ఏం చేశారు, ఒక చిన్న ఎలుకను పెట్టారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఏం చేశారు, ఒక నెమలిని పెట్టారు. ఇంకొక ఆమె దగ్గరనేమో ఏనుగును పెట్టారు. ఇంకొక ఆయన దగ్గరనేమో గద్దను పెట్టారు. అట్లా ప్రతి దేవుడి వెనుక ఒక సింహాన్ని పెట్టారు, ఒక నందిని పెట్టారు. ఇవన్నీ దేవుళ్ళని కొలవమన్నారు. ఎందుకంటే విశ్వంలో ఉండే ప్రతి జీవి కూడా మనతో సమానం. మనకు ఎలాగా ప్రాణభయం ఉంటుందో వాడికి ప్రాణభయం ఉంటుంది. వాటికి ఆలోచనల నుండి నోరు తెరిచి మాట్లాడలేవు, కానీ భావాలన్నీ ఒకటి. చిలుకలు మాట్లాడుతున్నాయి, వాళ్ళ పిల్లులు డ్యాన్సులు చేస్తున్నాయి, కుక్కలు డ్యాన్సులు చేస్తున్నాయి, పులులు మాట్లాడుతున్నాయి. సమస్తాన్ని కూడా టెక్నాలజీతో మనం ఎన్నో మార్పులు కూడా చేయగలుగుతున్నాం. ఏ ఆహారం మనకు వచ్చింది, మన జీవన విధానంలో బట్టలు లేకుండా తిరిగేవాళ్ళం. ఒకప్పుడు కోతిలా ఉండేవాళ్ళం. మనిషి రూపం వచ్చింది. మనిషి రూపం వచ్చి ఇంత టెక్నాలజీ మనకు పెరిగినప్పుడు మనం ఉండే దానిలో మనము ఏ రకమైన ఆహారాన్ని మనం తీసుకోవాలి, మనం ఒకసారి ఆలోచిద్దాం. ఏ రకమైన ఆహారాన్ని తీసుకోవాలి? ప్రకృతి సిద్ధంగా కరీంనగర్లో కొన్ని రకాలైన పంటలు పండుతాయి. ఆ ఆహారమే వాళ్ళు తినాలి. యుఎస్ లో వాళ్లకు గోధుమల పంట కాబట్టి గోధుమలే తినాలి. వేరే ఆహార పదార్థం తింటే మోషన్ రాదు. మార్వాడీస్ అంతా బయటి వాళ్ళంతా చాలా దగ్గరికి వచ్చేసి రైస్ తినరు నాన్న. వాళ్ళు రైస్ తినకుండా రోటీ తింటారు. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రోటీ తినేసరికి వాళ్ళకు బ్లడ్ మోషన్స్ అవుతాయి. అమ్మా पूरा रोटी खाए तो ऐसा आ गया, हैदराबाद गर्मी प्लेस है बेटा, चाव खाओ, एक बार రైస్ खाओ అని చెప్తుంటా నేను. కాబట్టి అన్నం తినాలి. మన దగ్గర వేడి ప్రదేశం కాబట్టి. అదే చల్లని ప్రదేశం ఊటీ మీరు వెళ్ళారనుకో నాన్న, ఊటీ వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారు, అక్కడ రొట్టెలు ఇస్తే అబ్బో నాకు అన్నమే కావాలనుకో మీరు రైస్ కుక్కర్ తీసుకెళ్ళి అన్నం వండుకొని తింటారు. అక్కడ మీ శరీరం చలికి తట్టుకోలేక చలువలు వచ్చేస్తాయి మీ శరీరంలో. అక్కడ మీరు తినాల్సింది రోటీని. మంచు పడుతున్న ప్లేసులో పచ్చిమిరపకాయలు కచ్చకచ్చకచ్చకచ్చ తింటారు. అక్కడి ప్లేసులో అవి తింటేనే ఆ వాతావరణానికి మీ బాడీ రియాక్ట్ అవుతుంది. ఆ బాడీని నీ తట్టుకోగలరు. అంటే భౌగోళికంగా ఏ ఆహార పదార్థాలు మనకు పండుతున్నాయో భౌగోళికంగా శారీరకంగా వాటికి ఆకృతులు కూడా విశ్వం వేరే వేరే ఇచ్చింది. అక్కడ బొచ్చెక్కు ఉంటుంది వాటికి, కుక్కలకి, పిల్లులకి, వాటన్నిటికీ చల్లటి ప్రదేశాల్లో ఉండేవి. తర్వాత మిల్లెట్స్ తినయ్యా అని ఒక ఆయన వచ్చి చెప్తాడు. మిల్లెట్స్ అనేది రాయలసీమ వాళ్లకు మిల్లెట్స్ తింటేనే జీర్ణం అవుతుంది. హైదరాబాద్లో ఉండేవాళ్ళు మిల్లెట్స్ తింటే ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది. ఇది వేడి ప్రదేశము కాబట్టి మిల్లెట్స్ అనేవి తినండి. అందులో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, కనుక్కున్నారు, తినండి. రోజంతా మిల్లెట్సే తినడానికి లేదు. వీటినే సాత్విక ఆహారం అంట. సాత్వికంగా అభ్యమయ్యే దాంట్లో ఏవైతే త్వరగా జీర్ణమవుతాయో వాటిని తినడం. తర్వాత మాంసాహారం ఎందుకు తినకూడదని మీరు నన్ను ఒక క్వశ్చన్ వేయొచ్చు. ఏదైనా ఒక కోడినో ఒక బర్రెనో ఏదో ఒక జంతువును మీరు చంపి మీరు వండుకొని తినాలి. అది చనిపోయేటప్పుడు దాని భావాలు ఎలాగుంటాయి, నిన్ను ఎవడని చంపేశాడంటే నువ్వేం చేస్తావయ్యా అంటావు కదా, భయపడతావు కదా. మరి ఆ కోడి కూడా భయపడుతుంది కదా, ఆ మేక కూడా భయపడుతుంది కదా, ఆ బర్రెనో గొర్రెనో ఇంకేదో అది కూడా భయపడుతుంది కదా. భయపడి ఏడ్చి మిమ్మల్ని తిట్టినప్పుడు ఆ ఎనర్జీ ఏదైతే ఉందో విశ్వంలోకి వచ్చేసి అది మీరు తింటున్నప్పుడు అది మీ పొట్టలోకి వచ్చేసి అదే మీరు రియాక్ట్ అయిపోయి
మీలో బాధ, కోపము, ఏదో చిన్న చిన్న విషయానికే మీరు బాధపడిపోవడము, బ్యాలెన్స్డ్ మైండ్ లేకపోవడము చేసేదానికి కారణము మనం తిన్న ఆహారము. అంటే ఏదైనా జంతుబలి జరిగినప్పుడు నేనేం చంపలేదు కదా, బయట నుంచి కొనుక్కొచ్చినా అంటారు మీరు. కొనుక్కొచ్చి తిన్నాను, నేనేమన్నా చంపానా అని మనం అనుకుంటాం. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దాని మాంసంలో అది ఏడ్చిన మనం ఒక థాట్ రిలీజ్ చేశాను. ఇప్పుడు ఏమని రిలీజ్ చేశాను, నేను టయర్డ్ అయ్యాను, ఇవాళ నాకు ఓపిక లేదు అన్నాను. 10 నిమిషాల తర్వాత నా కాళ్ళు శరీరం రియాక్ట్ కాదు. నేను ఏం ఆలోచిస్తామో ఈ బాడీ కూడా అలాగే రియాక్ట్ అవుతుంది. నాకు ఎంత ఓపిక ఉంది, ఇవాళ నాకు ఒక ఫంక్షన్ ఉంది, నేను హడావుడిగా పనిచేయాలి, ఈ రేపు మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు అనుకున్నప్పుడు నా ఎంజైమ్స్, నా శరీరం అంతా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. అలాగే ఆ జీవాన్ని చంపినప్పుడు దాని థాట్, ఫీలింగు, ఆ కోడి శరీరం అంతా వచ్చేసింది కదా, మరి అదే పదార్థం మనం తిన్నాం కదా. కాబట్టి ప్రేక్షకులు ఆలోచించుకోండి. వెజ్ తినొచ్చు, నాన్ వెజ్ తినొచ్చు. తినే ఆహార పదార్థం ద్వారా మనకు రిలీజ్ అయినటువంటి ఎనర్జీలు ఎలా పనిచేస్తాయనేది, సాత్వికంగా తింటే సాత్వికమైన ఆలోచనలు వస్తాయి. మంచి ఆహార పదార్థాన్ని ప్రేమతో, నేను ఈ ఆహార పదార్థం తింటున్నాను, ఇది నాకు ఎనర్జీ ఇస్తుంది. ఏమో ఆడ టీవీ చూస్తే మీ, సెల్ ఫోన్ చూస్తే మీ, ఇక్కడేమో కొట్టుకొని చచ్చిపోతున్న సీన్ చూసుకుంటూ తింటివి, అక్కడ టీవీలో అత్తందేమో కళ్ళ అత్త ఇట్లా భయంకరంగా చూసే, అదేదో మ్యూజిక్ భయంకరంగా వచ్చే, ఆ ఫీలింగ్తో తింటే మీ జీవితాలు ఎలాగుంటాయి నాన్న? భయపడుతూనే ఉంటాయి. మీరు తిన్న తర్వాత మీ ఫీలింగ్స్లో మంచి జరగాలంటే ఎలా జరుగుతాయి? కాబట్టి తినే ఆహార పదార్థము ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదే విశ్వరహస్యము. జాగ్రత్తగా తినాలి, మంచివే తినాలి. పదార్థం 10 మందిదైనా శరీరం నాది అని ఆలోచించుకొని ఉచితంగా వచ్చిందని ఎక్కువ తినకండి. మీకేది డైజెషన్ అవుతుందో అదే తినండి. పెళ్ళిలో 150 పెడతారు, కానీ నీకు 2 పడతాయి, ఆ 2 తినరా. అక్కడ స్వీట్లు పెట్టి వచ్చినారని 4 స్వీట్లు తింటే నెక్స్ట్ డే డాక్టర్ దగ్గర పోతే 2000 ఖర్చు అవుతాయి. నాకు అక్కడ ఫ్రీగా వచ్చిందని నువ్వు తిన్నావు, షుగర్ వచ్చింది. కాబట్టి తినగలిగిన ఆహారమే తినాలి. మన శరీరము మనం మంచిగా ఉంచుకోవాలి. ఇదే సాత్విక ఆహారము, ఇదే వెజ్. ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పమంటారు చెప్పనాలా? ఇదే విశ్వ రహస్యం. థ్యాంక్ యూ వెరీ మచ్.